పెన్షన్ పెంపుదల కోసం ఉద్యోగ సర్వీస్ రిజిస్టర్ ఇవ్వాలని చిత్తూరులోని తపోవనం ఆశ్రమ పాఠశాల యాజమాన్యం చుట్టూ ఎన్నో ఏళ్లుగా తిరుగుతున్నా ఇవ్వడం లేదని విశ్రాంత ఉపాధ్యాయుడు నారాయణ రెడ్డి ఆరోపించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను చిత్తూరులోని తపోవనం ఆశ్రమం పాఠశాలలో 1973 నుంచి 1984 వరకు పనిచేశానని తెలిపారు. 1984 డిఎస్సిలో ఉద్యోగం సాధించి పదవీ విరమణ చెందానని తెలిపారు. తపోవనం పాఠశాల నుండి జడ్పీ సర్వీస్కు వచ్చేందుకు సర్వీస్ రిజిస్టర్ ఇవ్వలేదని తెలిపారు. సర్వీస్ రిజిస్టర్ లేకపోవడంతో గత సర్వీసు ద్వారా రావాల్సిన లబ్ధిని కోల్పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తక్కువగా పెన్షన్ వస్తుందని, పూర్వ సర్వీస్ రిజిస్టర్ అందితే పెన్షన్ పెరుగుదలకు అవకాశం ఉంటుందని తెలిపారు. అధికారులు స్పందించి సర్వీస్ రిజిస్టర్ అందించేలా చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నారాయణ రెడ్డి నా పేరు, సీనియర్ తెలుగు పండిట్. అంతకుముందు నేను తపోవన హై స్కూల్లో ఒక 12 ఇయర్స్ రికార్డ్ అసిస్టెంట్ పనిచేసిన. 73 to 84. 84లో డిఎస్సి వచ్చింది. డిఎస్సి తెలుగు పండిట్ సెలక్షన్ అయినా. అప్పుడు స్కూల్ వాళ్ళే నన్ను రిలీవ్ చేశారు. అయ్యా నీకు జడ్పీలో జాబ్ వచ్చింది విచారమని చెప్పి వాళ్ళు సెలెక్ట్ చేసి రిలీవ్ సర్టిఫికేట్ ఇచ్చి అంతా పంపించేస్తారు సార్. అప్పుడు 84 నుంచి నేను 2007 వరకు ఇంచుమించు జడ్పీ హై స్కూల్లో, యూపీ స్కూల్లో, హై స్కూల్లో వర్క్ చేస్తూ వచ్చాను సార్. అప్పుడు నేను వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఎస్ఆర్ అడిగిన, ఇప్పుడెందుకు నీకు ఎస్ఆర్ లాస్ట్లో చూసుకుందాం అని చెప్పేసి కరెస్పాండెంట్ వాళ్ళంతా చెప్పినారు సార్. మళ్ళీ 2007 వరకు సార్ యూపీ స్కూల్లో పనిచేసేటప్పుడు, హై స్కూల్లో పనిచేసేటప్పుడు ఒక రిక్వెస్ట్ కరెస్పాండెంట్ పంపిస్తూనే ఉంటాను నేను. కానీ వాళ్ళు ఎస్ఆర్ ఇయ్యలే. కాబట్టి జడ్పీ సర్వీస్ ఏమైందంటే 23 ఇయర్సే వచ్చింది నాకు. 10 ఇయర్స్ అంటే ఇది అయిపోయింది. అందుకని నేను మళ్ళీ అప్లికేషన్ పెట్టినా, గ్రీవెన్స్ పెట్టినా, అన్నీ పెట్టినాను. కానీ వాళ్ళు ఎస్ఆర్ మాత్రం మాకు చేర్చలేదు, ఇంతవరకు చేర్చలేదు. ఇంకోటి ఏమంటే సార్, 2015లో ఆ స్కూల్ని కాళహస్తి వేశాస్త్రం వాళ్ళు, ఏర్పేట వాళ్ళు విలీనం చేసుకున్నారు సార్. 2015 వరకు రికార్డ్స్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి. 2015 వీరరాఘవ హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు ఆ రికార్డ్స్ అన్నీ కట్టగట్టి కార్లు వేసుకొని సాయంత్రము రికార్డ్ అసిస్టెంట్ వారు కలిసి తీసుకువెళ్ళి వేశాస్త్రంలో కరెస్పాండెంట్ స్వామీజీ, ఆ స్వామీజీ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేసినాను సార్. నేను ఎస్ఆర్కి ఇక్కడికి పోయినప్పుడు వీరరాఘవ నాయుడు గారే నాకు చెప్పినారు, అయ్యా సార్ రికార్డ్స్ ఏంది ఇక్కడ లేవు సార్, నేను ఈ మధ్యన అన్నీ కట్టకట్టుకొని, ఎందుకంటే వాళ్ళు విలీనం అయిపోయింది మన స్కూల్ అంతా కూడా, ఈ స్కూల్ రికార్డ్స్ మొత్తం కంప్లీట్ కట్టుకొని దాంతో మీ ఎస్ఆర్ కూడా ఉంది, 7 ఎస్ఆర్లు మిగిలింది సార్, దాంతో మీది కూడా ఉంది. మీరు రిక్రియేషన్ ఇచ్చారంటే హెడ్ మాస్టర్ ఫార్వర్డ్ చేస్తాము, మీరు తీసుకొని ఆడిచ్చినట్టయితే స్వామివారు ఇస్తారు సార్ అని చెప్పని ఫార్వర్డ్ చేయించి నన్ను పంపించారు సార్. అప్పటి నుంచి ఇంతవరకు సార్ దాదాపు 7 times ఉంటాను సార్ అక్కడికి, స్వామి దగ్గరికి. స్వామి శిష్యుడు నేను, మంత్రోపదేశం ఆయన దగ్గర తీసుకున్నాను. కానీ ఈ విషయంలో ఎందుకు నాకు ఎన్నిసార్లు చేసి నాకు ఎస్ఆర్ ఇవ్వలేదు సార్. వాళ్ళు కలెక్టర్ గారిని పెట్టాను, డిఓ గారిని వారు పంపించారు, డిఓ గారు ఎంక్వైరీ చేశారు, హెచ్ఎం గారిని పంపించారు అక్కడికి. హెచ్ఎం గారిని పంపిస్తే కూడా ఈ మరి ఎస్ఆర్ ఆయన మీ దగ్గర ఉంది ఇవ్వండి అంటే కూడా వాళ్ళు ఆమె లెక్క చేయకుండా మళ్ళీ ఆమె పంపించేశారు సార్. కాబట్టి డిఓ గారికి కూడా మనకు సమాధానం ఇవ్వలేదు. నాకు మాత్రం నోటీస్ ఒకటి పంపించారు, అయ్యా ఈ ఎస్ఆర్కి మా దగ్గర ఏమి లేదు, అది కారాతీతం అయిపోయింది అని చెప్పి పంపించారు సార్. ఇంకొక విషయం అంటే మెయిన్గా సార్, ఒకే ఒక నిమిషం, ఇది స్కూల్ ఫోటో సార్. ఇది 73లో స్థాపించేశారు. అప్పుడు ఎవరు లేరు, నేనును రిటైర్డ్ టీచర్స్ ఇద్దరు సార్. ఆ సంవత్సరం అంతా ఎంత కష్టపడి పిల్లలు చేర్చి అన్నీ చేశారు సార్. దీంతో ఉంటే వాళ్ళకి అందరికీ ఇది ఫస్ట్ బ్యాచ్ సార్. ఇది వీరందరికీ పెన్షన్ వచ్చింది సార్, నాకు రాలేదు. రికార్డు ఇచ్చి ఉంటే నేను ఈ రికార్డు యాడ్ చేసి పూర్తి పెన్షన్ వచ్చేది చేసి ఉంటాను సార్ నేను. కాబట్టి వీళ్ళందరికీ వచ్చింది. శ్రీనివాసం అనే రికార్డు ఫైనల్గా ఏం కావాలి మాత్రం చెప్పండి. ఎస్ఆర్ కావాలి సార్ నాకు. ఎస్ఆర్ ఇస్తే సార్ నేను ఎన్హాన్స్ పెట్టుకుంటాను, పెన్షన్ వస్తే ఉంది ఇప్పుడు నాకు 23 ఇయర్స్కి. 10 ఇయర్స్ యాడ్ అయిందంటే నా మీరు వీరరాఘవ నాయుడు సార్ని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు ఫైనల్గా? ఆయన ఏం చెప్పారు సార్, రికార్డ్స్ ఇప్పుడు మన పాఠశాల ఏర్పేట మాట్లాడుకుంటాను సార్, అది కూడా రికార్డు ఇందులో ఉంది, నేను చెప్పేస్తాను 2 మాటలు.
వారు ఏం చెప్పారంటే సార్ ఏం చెప్పారంటే సార్ మన రికార్డ్స్ అన్నీ కూడా ఇది వ్యాసాసం తీసుకెళ్ళి నేను రికార్డ్ అసిస్టెంట్ ఇద్దరు కలిసి మీకు తీసుకెళ్ళి ఆడ ఇచ్చేసి వచ్చినాం సార్. మీకు కావాల్సి ఉంటే మన హెడ్ మాస్టర్ దగ్గర రికమెండ్ చేసి పంపిస్తాం మిమ్మల్ని, మీరు దాన్ని తీసుకువెళ్ళి ఆడ తీసుకోండి అని చెప్పింది. మీ ఎస్ఆర్ కూడా అందులో ఉంది,